హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం. ఒక వస్తువుపై 30% మరియు 12% వరుస డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత అది 686.40కు అమ్మబడింది. ఆ వస్తువు మార్కెట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ని జస్ట్ 2 మినిట్స్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏమంటున్నారు, వరుస డిస్కౌంట్స్ ఇచ్చారు. వస్తువు అనేది 686.40కి అమ్మబడుతుంది అనేసి అంటున్నారు. మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనకి వరుస డిస్కౌంట్స్ ఇచ్చారు కాబట్టి నెట్ డిస్కౌంట్ కనుక్కుందాం. నెట్ డిస్కౌంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నెట్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు A + B - A × B/100. ఇక్కడ ఏ అంటే వాల్యూ ఎంత? A = 35, B అంటే వాల్యూ వచ్చేసి 12. A = 35 + 12 - 35 × 12/100. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 35 + 12 అంటే 47 - 420/100. 47 - ఇప్పుడు 420/100 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 4.2. 47లో నుంచి 4.2 తీసేసినట్లయితే 42.8%. ఇప్పుడు మనకి మిగిలేది ఎంత? మిగిలేది 100లో నుంచి 42.8% తీసేసినట్లయితే 57.2% మిగులుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 57.2%కి ఎన్ని రూపాయలకి అమ్మబడుతుంది? 686.40కి అమ్మబడితే 100%కి ఎంత? ఈ 100%కి అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × 686.40/57.2. అప్పుడు నెక్స్ట్ టైం వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది? ఇప్పుడు పాయింట్ తీసేసి వాల్యూ రాసుకుందాం. 100 × ఇక్కడ పాయింట్ తీసేసి రాస్తున్నా /100. 57.2లో కూడా పాయింట్ తీసేసి పైన 10 రాసుకుందాం. 572 × 10. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 572 అనేది ఈ వాల్యూలో ఎన్నిసార్లు పోతుంది? 12 టైమ్స్ పోతుంది. అంటే మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది? 1200. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 1200 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.